సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఎవరూ మాట్లాడకూడదని సీరియస్ అయ్యారు. మీడియా సమావేశాలు, చర్చల్లో ఎక్కడా కూడా ఆ విషయం మాట్లాడవద్దని తెలిపినట్టు సమాచారం. పార్టీ నాయకులందరికీ ఈ విషయం సూచించాలని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజున సీఎం రేవంత్ రెడ్డి సద్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఎలాంటి ప్రత్యేక షోలు, టిక్కెట్ల రేట్ల పెంపు ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా విషయంపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించి తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ మాట్లాడారు. ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ నాయకులు అల్లు అర్జున్పై మాటల దాడికి దిగారు. పార్టీలోని ముఖ్యమైన నేతలంతా బన్నీపై దుమ్మెత్తిపోశారు. ఈ విషయం జాతీయ మీడియాకు కూడా చేరడంతో రేవంత్ రెడ్డి అప్రమత్తమై ఇకపై నేతలెవరూ అల్లు అర్జున్ ఎపిసోడ్పై మాట్లాడకూడదని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఎవరూ మాట్లాడకూడదని సీరియస్ అయ్యారు. మీడియా సమావేశాలు, చర్చల్లో ఎక్కడా కూడా ఆ విషయం మాట్లాడవద్దని తెలిపినట్టు సమాచారం. పార్టీ నాయకులు అందరికీ ఈ విషయం సూచించాలని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజున సీఎం రేవంత్ రెడ్డి సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఎలాంటి ప్రత్యేక షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా విషయంపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించి తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ మాట్లాడారు. ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ నాయకులు అల్లు అర్జున్పై మాటల దాడికి దిగారు. పార్టీలోని ముఖ్యమైన నేతలంతా బన్నీపై దుమ్మెత్తిపోశారు. ఈ విషయం జాతీయ మీడియాకు కూడా చేరడంతో రేవంత్ రెడ్డి అప్రమత్తమై ఇకపై నేతలెవరూ అల్లు అర్జున్ ఎపిసోడ్పై మాట్లాడకూడదని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, గుడ్ మార్నింగ్. మొన్నటి దాకా మనం చూసాం అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఎపిసోడ్ లో పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. ఓ పక్క అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద కూడా చర్చ కూడా చేపట్టారు. దాదాపు 20 నిమిషాల పైగా కూడా కంటిన్యూగా మాట్లాడారు. అల్లు అర్జున్ చేసినటువంటి తప్పు అనేటువంటి విషయం మీద ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. సంధ్యా థియేటర్ దగ్గర ఆయన రావడం, ఆయన చేతులు ఊపడం, దాని తర్వాత ఆయనే చేసినటువంటి ర్యాలీ కావచ్చు, వీటన్ని నేపథ్యంలోనే వాడ పెద్ద ఎత్తున తొక్కిసినట్టు ఏర్పడింది. దాని తర్వాతనే రేవతి చనిపోయింది. అలా కొడుకు కూడా ఇప్పుడు ఐసీయూలో ఉండడానికి ప్రధాన కారణము అల్లు అర్జున్ అయ్యాడు. అలాంటి పరిస్థితిలో అందరూ కూడా సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఎందుకు అల్లు అర్జున్ వైపు ఉన్నారు, బాధితుల తరఫున ఎందుకు లేరు అన్నటువంటి విషయం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈ ఎపిసోడ్ ఇది కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అది హైకోర్టులో ఉంది. దీని మీద ఇప్పటికే ఆయన ఒకరోజు జైలు కూడా వెళ్ళొచ్చారు అల్లు అర్జున్. దీనికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే క్వాష్ పిటిషన్ కావచ్చు, దాని తర్వాత ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా కూడా కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఈ అంశం మీద మాట్లాడకూడదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా నిన్న హుకుం జారీ చేశారు. బట్ దీని నేపథ్యంలో ఎవరు కూడా పిసిసి కార్యవర్గ సభ్యులు కావచ్చు, లేదంటే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎవరు కూడా అల్లు అర్జున్ ఎపిసోడ్ లో ఏది కూడా మాట్లాడకూడదని. ఎందుకంటే ఈ రోజు కూడా విచారణ ఉంది. దీని మీద అవసరం తీసుకెళ్లే అవకాశం కూడా నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద ఎవరు కూడా అల్లు అర్జున్ అంశం మీద మాట్లాడకూడదు. కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అయిపోతుంది కాబట్టి ఎవరు కూడా మాట్లాడకూడదు అనేటువంటి విషయం మీద ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కనుక
దీని మీద ఈ రోజైతే ఎవరు మాట్లాడే అవకాశం అయితే కనపడట్లేదు. ఆల్రెడీ సభలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన నేపథ్యంలో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ కూడా అనుకుంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ రోజు విచారణ నిమిత్తం ఆయన తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. బట్ దాని తర్వాత మళ్ళీ అరెస్ట్ ఉంటుందా లేదా అనేది తర్వాత ప్రజెంట్ ఈ మొత్తం ఈ అంశంలో ముఖ్యమంత్రి ఒక వివరణ ఇవ్వడం, దాని తర్వాత పోలీసు అధికారులు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, మొత్తం సీన్ టు సీన్ ఏం జరిగింది అల్లు అర్జున్ అంశంలో, ఆయన చేసినటువంటి పొరపాటు ఏంటి, దాని తర్వాత చనిపోవడం ఏంటి అనే అంశం మీద ప్రతి అంశాన్ని కూలంకషంగా పోలీస్ అధికారులు చూపించే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రజలు కావచ్చు చూస్తారు. ఆయన ఒక పాన్ ఇండియా స్టార్ గా ఉన్న నేపథ్యంలో ఆయనకు ఖచ్చితంగా ఆయన వ్యక్తిత్వాన్ని లేదా ఆయన స్టార్డమ్ ని తగ్గించే విధంగా ఉందంటూ కూడా ఆయన కొంత కలత చెందారు. దాని తర్వాత ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి నన్ను అనవసరంగా అంటే ముఖ్యమంత్రి పేరు చెప్పకుండానే ఆయన తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు కూడా మాట్లాడారు. బట్ ఏదైనప్పుడు కూడా ఈ అంశం మళ్ళీ మాటకు మాట పెరుగుతున్నటువంటి నేపథ్యం, అందులో కోర్టుకు కూడా ఇది ఖచ్చితంగా విచారణ దశలో ఉన్న నేపథ్యంలో ఇది కంటెంప్ట్ కిందకి వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి ఎవరు మాట్లాడకూడదు అనేటువంటి విషయం మీద కూడా ముఖ్యమంత్రి చెప్పారు. అదే సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలు కూడా కొంతమంది అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. అక్కడ ఎగ్జాక్ట్లీ నరేంద్ర, ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇంటి మీద అటాక్ జరిగిన తర్వాత కొంత పబ్లిక్ లో కూడా వ్యతిరేకత వచ్చింది, ప్రభుత్వం మీద వ్యతిరేక స్వరం వినిపించింది అనేటటువంటి వాదనలు కూడా ఉన్నాయి. ఏంటి ఈ నేపథ్యంలోనే ఇంకా ఈ ఇష్యూ మీద ఎక్కువ మాట్లాడితే పార్టీకి నష్టమని ఏమైనా రేవంత్ రెడ్డి భావించారనుకోవాలా? మేబీ అది కూడా కొంత కారణంగా మనం చూడాలి శివ. ఎందుకంటే అల్లు అర్జున్ ఎపిసోడ్ చూస్తే మనం గడిచిన వారం రోజులుగా రాజకీయం పులుముకున్నటువంటి పరిస్థితి. ఒక అసెంబ్లీ సమావేశాల్లో అన్ని రోజులు జరగడం, వారం రోజులు జరగడం ఒక ఎత్తు అయితే, చివరి రోజు మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సినిమా స్టార్ గురించి ఒక 20-25 నిమిషాలు మాట్లాడడం అనేది సభలో అది అంతకు మించి పెరిగినటువంటి పరిస్థితి. అందుకనే ఆయన దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డి దాన్ని టేకప్ చేసినట్టుగా అనిపించింది. ఆయన వైపు తిప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ మొత్తం విషయంలో కాంగ్రెస్ పార్టీకి మరింత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయం. ఎందుకంటే అప్పటిదాకా మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి వైపే మొత్తం కూడా సానుభూతి కల్పినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడేదంతా కరెక్టే అన్నటువంటి విషయం మీద దాన్ని చేసుకున్నారు. దాని తర్వాత ఇంటికి వచ్చి దాడి చేసినటువంటి సంఘటన విద్యార్థి నేతలు కావచ్చు మనం మొన్న చూసాం. అది ఖచ్చితంగా పార్టీ కొంత నష్టం చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఇంకా ఆయన ఎవరు తిట్టలేదు, ఆయన ఎవరు కూడా ఆరోపణ చేయలేదు. బట్ ఎంతసేపటికి క్షమాపణ చేస్తున్నాను, సద్దు మణిగింది అన్నటువంటి విషయం ఆయన మాట్లాడుతున్న నేపథ్యంలో ఇది మరింతగా వెళ్తే ఖచ్చితంగా పార్టీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గ్రహించి ఉండొచ్చు. అందుకనే మహేష్ కుమార్ గౌడ్ కు చెప్పారు. కనుక ఇక్కడి నుంచి ఎవరు దీని మీద మాట్లాడకూడదు, ఫుల్ స్టాప్ పెట్టాలి అన్న విషయం మీద చెప్పారు. బట్ మేబీ అందుకనే మాట్లాడకపోవచ్చు ఇవాళ రేపు కూడా అనేది అర్థమవుతోంది.